హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు యూకేజీ సిలబస్లో మ్యాథ్స్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, పిల్లలకి ఏమేమి నేర్పియాలనేది ఈరోజు చూసాము. కౌంటింగ్ నెంబర్స్ 1 to 500 నెంబర్స్ పిల్లలకి రాయడం అనేది ఇప్పటికి వచ్చేసి ఉండాలి. నెంబర్ నేమ్స్, నెక్స్ట్ అడిషన్ 1 digit 2 digit, అడిషన్ సబ్ట్రాక్షన్ విత్ ఇలా ఆబ్జెక్ట్స్ తీసుకొని నేర్పియాలి. నెక్స్ట్ మంత్స్, వీక్ నేమ్స్, నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ నెంబర్స్ నేర్పియాలి. ఇలా పిల్లలకి ఫస్ట్ 1 to 100, 200, 500 నెంబర్స్, నెక్స్ట్ నెంబర్ నేమ్స్ నేర్పియాలి. పిల్లలకి నెంబర్ నేమ్స్ అయిపోయిన తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ మనమే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ నేర్పిస్తూ ఉండాలి యూకేజీలోనే. నెక్స్ట్ నెంబర్ లైన్ అడిషన్, నెంబర్ లైన్ సబ్ట్రాక్షన్ అన్నీ నేర్పించేసిన తర్వాత మనము టేబుల్స్ కూడా లాస్ట్లో నేర్పించేయాలి. ఇవి నేర్పించేసిన తర్వాత పిల్లలకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇవ్వాలి అంటే ఇలా నెంబర్స్ అనేది మనం ఇవ్వాలి. అంటే డైరెక్ట్గా కంటిన్యూగా ఇవ్వకుండా పిల్లలకి ఏం చేయాలంటే మనము మధ్యలో కొన్ని నెంబర్స్ ఇస్తూ వాళ్ళకి రాయమని చెప్పాలి. వాళ్ళు కరెక్ట్గా రాస్తే అప్పుడు వాళ్ళకి నెంబర్స్ వచ్చినట్టు. అంటే నెంబర్స్ ఇలా ఎట్లంటే అట్లా ఇచ్చి వాళ్ళు రాసేలాగా చూడాలి. తర్వాత నెంబర్ నేమ్స్ ఇవ్వాలి. వాళ్ళు నెంబర్ నేమ్స్, నెంబర్ని బట్టి నెంబర్ నేమ్స్ రాయాలి. నెక్స్ట్ మనం నెంబర్ నేమ్స్ ఇచ్చి వాళ్ళకి నెంబర్స్ రాయమని చెప్పాలి. నెక్స్ట్ అడిషన్ చూసుకుంటే 1 digit అడిషన్, నెక్స్ట్ 2 digit అడిషన్స్ కూడా చేయాలి వీళ్ళు. ఇవి అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్ సింగిల్ డిజిట్, నెక్స్ట్ డబల్ డిజిట్. నెక్స్ట్ వీళ్ళకే ఫస్ట్ సండే, మండే ఇవి నేర్పించిన తర్వాత బిఫోర్ డే, నెక్స్ట్ ఆఫ్టర్ డే అంటే ట్యూస్డే ఇచ్చి బిఫోర్ డే ఏమొస్తుంది, ఆఫ్టర్ డే ఏమొస్తుంది అనేది చెప్పాలి. నెక్స్ట్ మంత్స్ నేమ్స్ వాళ్ళకి ఒక్కొక్కటి నేర్పించి జనవరి నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు మంత్స్ నేమ్స్ చెప్పాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు మే ఇచ్చాను అనుకోండి, మే ఆఫ్టర్ ఏమొస్తుంది, మే బిఫోర్ ఏమొస్తుంది, అలా చిన్నగా ఫస్ట్ వీక్ నేమ్స్, నెక్స్ట్ మంత్ నేమ్స్ అనేది చెప్పాలి. బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, 15 నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్, 500 నెంబర్స్ లోపల మనం ఏవైనా కానీ పిల్లలకి ఇవ్వాలి. నెక్స్ట్ డిక్టేషన్ వర్డ్స్, డిక్టేషన్లో కూడా మనము డిక్టేట్ చేయాలి పిల్లలకి. ఆ నెంబర్ వాళ్ళు కరెక్ట్గా రాస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 అని ఇచ్చాను అనుకోండి, 500 పిల్లలు రాయాలి. నెక్స్ట్ నెంబర్ నేమ్ ఇచ్చాను అనుకోండి, 156 అని చెప్పాను అనుకోండి, 156 అని రాయాలి. అలా రాసిన తర్వాత పిల్లలకి టేబుల్స్, ఇక్కడ యూకేజీలో వాళ్ళకి 2 నుంచి 10 టేబుల్స్ రావాలి. అప్పుడు మనము ఏవైనా కానీ 7, 5 ఏవైనా కానీ కొన్ని టేబుల్స్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళే రాయాలి. యూకేజీలో కంపల్సరీగా 2 నుంచి 10 టేబుల్స్ అనేది నేర్పించేయండి. నెక్స్ట్ అడిషన్ ఆన్ నెంబర్ లైన్ వాళ్ళకి ఎట్లా చేయాలనేది కూడా చెప్పాలి. 3 తర్వాత ఫార్వర్డ్ కౌంటింగ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆన్ నెంబర్ లైన్, సబ్ట్రాక్షన్ కూడా మనం చెప్పాలి ఎట్లా అనేది. 0 to 5 సబ్ట్రాక్ట్ అంటే బ్యాక్వర్డ్ 1, 2, 3 ఎందుకంటే 5 - 3 కాబట్టి. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ కూడా ఎలా రాయాలి అనేది చెప్పాలి.